కేరళలో బంగారం చోరీకి సంబంధించి మరవక ముందే ఈ వామపక్షం అధికారంలో ఉన్న శబరిమల మీ అందరికీ తెలిసిందే, హిందువులకు అత్యంత పవిత్రమైన దేవాలయం. శబరిమల ఆలయంలో ఆదియ సిస్టమ్ నెయ్యి అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయంలో సుమారు 3.5 మిలియన్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని ఆరోపణలు తెరపైకొచ్చాయి. అయితే డిసెంబర్ 13న ట్రావెన్కోర్ దేవస్వం బోర్డ్ చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ దర్యాప్తు చేస్తుండగా 16,628 నెయ్యి ప్యాకెట్లను విక్రయించారని, కానీ ఆ డబ్బును టీడీబీకి జమ చేయలేదని తేలింది. 100 ml అంటే 100 రూపాయలు చొప్పున 3,52,050 రూపాయల విలువైనవి కనిపించకుండా మాయమైనవి అని అర్థమైంది. వీటిలో దాదాపు 89,300 ప్యాకెట్లు మరమ్మత్ బిల్డింగ్ కౌంటర్లో అమ్ముడయ్యాయి. మొత్తం మీద నవంబర్ 2025 నుంచి జనవరి 2026 ప్రారంభం వరకు దాదాపు 35 లక్షల అవినీతి జరిగినట్లు అనుమానిస్తున్నారు. 2 నెలల్లోపు నెయ్యి అమ్మకంలోనే 35 లక్షల దుర్వినియోగం జరిగితే ఇక ఇన్ని రోజులు ఎన్ని అక్రమాలు జరుగుతాయో అన్న భయం కూడా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.